నంద్యాల ఉప ఎన్నిక కర్నూలు జిల్లా రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరేలా ఒత్తిడి పెంచుతున్నారు అతని సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని, విజయానికి సహకరించాలని మోహన్ రెడ్డి కోరడంతో వైసీపీలో చేరేందుకు చక్రపాణి రెడ్డి దాదాపుగా సిద్దపడ్డారని తెలుస్తోంది. ఇవాళ ఆయన శ్రీశైలం, మహానంది, ఆత్మకూరు, బండి ఆత్మకూరు మండలాలకు చెందిన కార్యకర్తలు, అభిమానులతో సమావేశం కానున్నారు. వారితో చర్చించాక ఓ నిర్ణయం తీసుకోనున్నారు. నిన్న తమ్ముడు చక్రపాణి రెడ్డిని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కలిశాక టీడీపీలో కలవరం మొదలైంది. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికను అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చక్రపాణి రెడ్డిని ఎలాగైనా టీడీపీలో కొనసాగేలా చూసేందుకు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి మంతనాలు జరిపారు. వారిద్దరూ వెళ్లిన వెంటనే వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, రవీంద్రనాథ్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి చక్రపాణి రెడ్డితో సమావేశమై పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. ఒత్తిడి పెరగడంతో కార్యకర్తలు, అభిమానులతో చర్చించి పార్టీ మార్పుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డి. జగన్ సమక్షంలో ఆగస్టు 3న వైసీపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరందుకుంది. శిల్పా చక్రపాణి రెడ్డి మనసులో ఏముంది? సోదరుడికే మద్దతిస్తారా? టీడీపీని వీడతారా? వైసీపీలో చేరడం ఖాయమేనా? కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? ఈ అంశాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడుగుదాం. చంద్రశేఖర్, శిల్పా చక్రపాణి రెడ్డి ఏం స్టెప్ తీసుకోబోతున్నారు? నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. రామకృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలోనే ఒక అపార్ట్మెంట్ లో తానున్న అపార్ట్మెంట్ లోనే ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే బండి ఆత్మకూరు, శ్రీశైలం మండలాల నుంచి చక్రపాణి రెడ్డి అనుచరులు చేరుకున్నారు. మరికొంతమంది కొద్దిసేపట్లో రానున్నారు. వీరందరితో చర్చించి ఇవాళ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిన్న మనకు తెలుసు మొత్తం టీడీపీ నేతలు అలాగే వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు శిల్పా చక్రపాణి రెడ్డిని కలిసి చర్చించారు. టీడీపీ నేతలు ఆయనను పార్టీలో కొనసాగేలా చాలా వరకు ప్రయత్నం చేశారు. అయితే వారు వెళ్లిన వెంటనే వైసీపీ నేతలు చక్రపాణి రెడ్డితో మాట్లాడి ఆహ్వానించే ప్రయత్నం చేశారు. నిన్న మొత్తం ఈ హైడ్రామా కొనసాగింది. ఇవాళ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తల నిర్ణయం మేరకే ఆయన నిర్ణయం తీసుకుంటారని నిన్న మీడియా కూడా ఆయన చెప్పారు. అయితే దాదాపు ఆయన వైసీపీలో చేరడం ఖరారైందని శిల్పా చక్రపాణి రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. ప్రత్యేకించి శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా చక్రపాణి రెడ్డికి అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే గుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. చక్రపాణి రెడ్డి అనుచరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. అలాగే శిల్పా చక్రపాణి రెడ్డికి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలని నిన్న సీఎం రమేష్ తో ఆ పార్టీ అంటే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులు చెప్పారు. అయితే వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇది కార్యకర్తలతో సమావేశం కేవలం ఫార్మల్ గానే చెప్పొచ్చు. 3వ తేదీ నంద్యాలలో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బహుశా ఆ బహిరంగ సభలోనే ఆయన చేరే అవకాశం ఉందని కూడా సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని చక్రపాణి రెడ్డి ధృవీకరించడం లేదు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ప్రస్తుతం ఆయన నిరాకరిస్తున్నారు. ఫోన్ లో కూడా అందుబాటులో లేకుండా పోయారు. ప్రస్తుతం అక్కడ కార్యకర్తల సమావేశానికి ఏర్పాటు జరిగే కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రోజా చంద్రశేఖర్, అయితే ఇప్పటికే ఆయన వైసీపీలో చేరతారు అనేటువంటి వార్తలు జోరందుకున్నాయి. ఖచ్చితంగా ముహూర్తం కూడా ఖరారైంది అని అనఫీషియల్ గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఈ రోజు మార్నింగ్ నుంచి మళ్లీ ఆయనతో భేటీ కావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అది కార్యకర్తల సమావేశానికి ముందే ఎవరైనా టీడీపీ నేతలు ఆయనతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? అంటే నిన్న మొదట జిల్లా అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత కాల్వ శ్రీనివాసులు, సీఎం రమేష్, బీటెక్ రవి వీళ్ళంతా ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు నాయుడు కూడా చక్రపాణి రెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. అంటే మీకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే మన వాళ్ళకి చెప్పు, అక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడు, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే నిన్న ఈ మొత్తం పరిణామాల తర్వాత చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని చూస్తే ఆయన దాదాపు వైసీపీలో చేరేందుకే ఖరారైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన అనుచరులు కూడా చాలా ఘాటుగానే మాట్లాడారు. ఇక్కడ టీడీపీలో ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ న్యాయం జరగదు, వైసీపీలో చేరాలన్న
అనే విధంగా చాలా ఘాటుగానే ఆయన అనుచరులు మాట్లాడారు. చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడిన విషయాలను పరిశీలిస్తే కూడా ఇదే స్పష్టం అవుతుంది. ఇవాళ మాత్రం టీడీపీ నుంచి బహుశా ప్రత్యక్షంగా ఆయన కలిసి ఎలాంటి ప్రయత్నాలు చేసినట్టు సమాచారం లేదు. ఎవరు కూడా ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదు. బహుశా ఫోన్ లో కొంతమంది నేతలు మాట్లాడినట్లు తెలుస్తుంది. వీలైనంత వరకు ఆయన్ని టీడీపీలో కొనసాగేలా కూడా ఫోన్ లో ప్రయత్నాలు కొనసాగాయి. అయితే కొంతమంది టీడీపీ మంత్రులు ప్రైవేట్ సంభాషణలో మాట్లాడినప్పుడు చక్రపాణి రెడ్డి ఇప్పటికే వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేదు. ఆయన టీడీపీ నుంచి బయటకు వెళ్తే కూడా పార్టీకి పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే ఆయన సోదరుడికి ఉన్న బలమే ఆయన బలం. సో ఆయన వెళ్ళినా పార్టీకి నష్టం లేదని, అంటే దాదాపు ఆయన బయటకు వెళ్ళిపోతున్నారనే విధంగా మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు లేవు. ఇవాళ వారు పెద్దగా ప్రయత్నాలు కూడా చేసినట్టు లేదు. రోజా, అయితే కార్యకర్తలతో సమావేశం ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? ఆ సమావేశం ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుందా? ఆయన టీడీపీలో కంటిన్యూ అవుతారా లేదంటే వైసీపీలో జాయిన్ అవుతారా అనే విషయం ఖచ్చితంగా తేల్చి చెప్తారంటారా? ఒక అరగంటలో పార్టీ ఆయన అనుచరుల సమావేశం ప్రారంభం అవుతుంది. అక్కడికి వచ్చే కార్యకర్తలు కూడా మెజార్టీ వైసీపీలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. టీడీపీలో తమకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని పదే వారు చెబుతున్నారు. సో ఇవాళ ఆయన విషయం చెప్పకపోవచ్చు, కేవలం కార్యకర్తల అభిప్రాయాలు విన్నాము, తర్వాత నిర్ణయం తీసుకుంటానని ప్రకటించే అవకాశం ఉంది. మోస్ట్లీ చేరే విషయాన్ని స్పష్టంగా బయటకు వెల్లడించే అవకాశం లేదు. అయితే ఇవాళ సాయంత్రంలోగా ఏ విషయం బయటకు పూర్తి స్పష్టంగా చక్రపాణి రెడ్డి వైఖరి బయటపడే అవకాశం ఉంది. రోజా, రైట్ చంద్రశేఖర్.